అండి వెల్కమ్ టు సాయి మురుగ ఛానల్. ఇవాళ చిన్న సింపుల్గా టమాటా రైస్ ఎలా చేయాలని చూపిస్తానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్ హోల్ గరం మసాలా, సోంపు, జీలకర్ర, మరి కొంచెం ఒక 4 ఎల్లిపాయలు, అల్లము, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 4 వేసి కొంచెం గ్రైండర్గా కొంచెం ఇట్లా కచ్చపచ్చగా దంచి పెట్టుకోండి. ఇంకా ఒక 2 ఆనియన్ ఇట్లా కట్ చేసుకోండి, పొడుగుగా కట్ చేసుకోవాలి. కొన్ని 4 టమాటాలు, 1 గ్లాసు రైస్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అంతేనండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో 2 టీ స్పూన్ ఆయిల్, పోసుకోండి, వేడవుతుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. కొంచెం వేడవుతుంది. స్పైసెస్ అన్నీ బాగా గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడే వాసన బాగుంటుంది. సింపుల్ అండి, లంచ్ బాక్స్కు బాగా పనికి వస్తుంది. పచ్చిమిరపకాయలు, పుదీనా అంతా పేస్ట్ వేసిన వరకు పిల్లలకు నోట్లో తగలదు, వెంటనే అయిపోతుంది. ఇది వేగినాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకోండి. ఆనియన్ బాగా గోల్డెన్ కలర్గా రావాలి. ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి, టేస్ట్ బాగుంటుంది, బిర్యానీ స్టైల్ వస్తుంది. మనకు వెజిటేబుల్స్ ఏమి వేసినప్పుడు రన్నెన్గా 2 ఆనియన్, 2 టమాటా వేసి ఫాస్ట్గా చేసుకోవచ్చు. దీనికి ఆనియన్ రైతా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్ బాగా వేగిందండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి పచ్చిపచ్చగా దంచినది వేసుకోండి. మంచి వాసన వస్తుందండి, చాలా 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 బాగుంటుంది. తొందరగా చేసి 15 నిమిషాలు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాస్కు 4 టమాటా అండి, టమాటా వేసేస్తాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. టమాటా వేగాలి కదా, మొత్తం మెత్తగా కావాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి, ఎందుకంటే 4 పచ్చిమిరపకాయలు వేసినాం కదా. మసాలా వేసుకోండి, మసాలా వేసిన, కారం పొడి వేసిన అండి, బాగా మంచిగా టమాటా కొంచెం సేపు మగ్గనండి, అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు రైస్ వేసుకోండి.
ఇప్పుడు రైస్ వేసుకోండి. రైస్ వేసి ఒకసారి అట్లా మసాలా అన్నీ దీంట్లో కలిసిపోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్కు 2 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు వాటర్ మసలనికి వచ్చినాయి, లైట్గా బబుల్స్ వచ్చినాయి. కుక్కరు మూత పెట్టేసేయండి. 2 విజిల్ వస్తే చాలండి. ఎమ్మీగా టమాటా రైస్ రెడీ అండి. ఇదిగో రెడీ అయింది సూపర్గా. మనకు వేడి వేడిగా టమాటా రైస్. ఇదిగో చూడండి, మంచిగా వేడి వేడిగా టమాటా రైస్ చూడండి ఎంత బాగా వచ్చింది అని. బిర్యానీ లెక్క వచ్చిందా. సింపుల్గా మనం ఏదైనా ఫాస్టింగ్ ఉండేటప్పుడు కూడా ఇట్లా చేసుకుని కూడా తినవచ్చు. మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది. ట్రావెల్ కూడా పనికి వస్తుంది. ఒకసారి ఇదిగోండి రైతా పెట్టుకుని మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. పెట్టి తినచ్చు.